హే గాయ్స్, అందరికీ వేవి వ్లాగ్స్కి స్వాగతం. ఈరోజు మనం చేసేది కాగ్నిజెంట్ టూర్ అట్ కోయంబత్తూర్ ఇన్ తమిళనాడు. ఇదే కాగ్నిజెంట్ వ్యూ అనమాట. Let's move into the campus. ఇది కాగ్నిజెంట్ ఫుడ్ కోర్ట్. అటు సైడ్ చూపించిన బిల్డింగ్ ఏమో అందరు వర్క్ చేసే ప్లేస్. ఫుడ్ కోర్ట్ చాలా పెద్దది. అండ్ కాగ్నిజెంట్ కోయంబత్తూర్ క్యాంపస్ మాత్రం ఫుడ్ కోర్టే హైలైట్ అని చెప్పుకోవాలి. కాదు, టీ, గ్రీన్ టీ, మిల్క్ అన్నీ. నాకైతే కాఫీ ఇష్టం. డిఫరెంట్ ఫ్లేవర్స్ కాఫీ కూడా ఉంటుంది. మీరు అవన్నీ ఖచ్చితంగా వచ్చి ట్రై చేయొచ్చు. ఇది ఆఫీస్ వ్యూ ఫ్రమ్ 7th ఫ్లోర్. అందరూ కాఫీ తాగుతూ ఈ వ్యూని ఎంజాయ్ చేస్తారు. ఇంకా కాఫీ అయిపోయిన తర్వాత వెంటనే మన డైలీ వర్క్ స్టార్ట్ చేయాలి. దీన్ని బర్త్డే స్పాట్ అంటారు. ఇక్కడ మనం ఎన్ని ఫొటోస్, వీడియోస్ కావాలన్నా తీసుకోవచ్చు. అప్పుడప్పుడు మన కొలీగ్స్, మన ఫ్రెండ్స్ బర్త్డేస్ వచ్చినప్పుడు మనం ఇక్కడ సెలబ్రేట్ చేసుకోవచ్చు. ఎవరు ఏమనరు. ఇది కేక్ కట్ చేసుకునే ప్లేస్. భలే ఉంది కదా, క్యూట్గా. కాగ్నిజెంట్లో అన్నిటికన్నా హైలైట్ అయిన విషయం ఏంటంటే ట్రీస్. ప్రతి చెట్టుకి ఒక కథ ఉంటుంది. దాన్ని ఎవరు నాటారు, ఎందుకు నాటారు అన్నీ తెలుసుకోవచ్చు. నాకు ఆఫీస్లో బాగా నచ్చే ఫేవరెట్ స్పాట్ ఇదే. లంచ్ అయిపోయిన తర్వాత నేను, నా ఫ్రెండ్స్ అందరూ ఖచ్చితంగా ఈ స్పాట్కి వెళ్తాం. వెళ్ళి హ్యాపీగా చిల్ అవుతాం. స్ట్రెస్ రిలీఫ్గా ఉంటుంది ఈ స్పాట్. మీరు కూడా చూసేయండి ఈ స్పాట్ని. ఇక్కడ ఒక్కో చెట్టుకి ఒక్కో నెంబర్ వేసి ఉంటుంది. అండ్ ఒక్కో నెంబర్ ఎన్ని ప్రాజెక్ట్స్ మనం చేసాము అని చెప్పి గుర్తు అన్నమాట. ఇక్కడ దాదాపు 900+ ప్రాజెక్ట్సే ఉన్నాయి నేను చూసినప్పుడు. మరి ఇంకెన్ని చెట్లు నాటుతారు అనేది మనకు తెలియదు. ఇది మన స్నాక్స్ టైం. తెలిసిందేగా అమ్మాయిలందరికీ పానీపూరి అంటే ఎంత ఇష్టమో. అలా స్ట్రెస్ రిలీఫ్కి మనం ఈవినింగ్ టైమ్స్ సైక్లింగ్ కూడా చేయొచ్చు. చాలా ఇయర్స్ తర్వాత సైక్లింగ్ చేసా. నవ్వకండే. అందరూ పార్టీస్ లేవా, సెలబ్రేషన్స్ లేవా అని అడుగుతూ ఉంటారు. ఉన్నాయి. అందులో ఇది ఒకటి అనమాట, దీవాళీ సెలబ్రేషన్. చూసేయండి మీరు కూడా.
lights went down. When you feel lost in your shadow, don't feel alone, don't scream so loud. We are living in this cruel world. Broken but strong, gotta move on. You're not a baby.